ఈవీఎం విధ్వంసం ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెంటచింతల మండలం ఒప్పిచెర్లలో ఈవీఎంను వైసీపీ గుండాలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తమరుకోట, కారంపూడి మండలం ఒప్పిచెర్లలో ఈ ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నెల్లి అతడి అనుచరులు చేసిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే ఏ మేరకు భయోత్పాతానికి గురి చేశారు అనేది తెలుస్తోంది. Entered the other polling station, the PO has requested and they have just drawn the records, few records. వచ్చిన తర్వాత ఇలా జరిగితే మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం విధ్వంసం ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెంటచింతల మండలం ఒప్పిచెర్లలో ఈవీఎంను వైసీపీ గుండాలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తమరుకోట, కారంపొడి మండలం ఒప్పిచెర్లలో ఈ ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నెల్లి అతడి అనుచరులు చేసిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడితే ఏ మేరకు ఇప్పుడు ఈ వీడియోలు కూడా బయటపడటంతో భయోత్పాతం గురి చేస్తున్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక వరుస ఘటనలతో మాచర్ల ప్రజానికం ఉలిక్కిపడుతున్నారు. మరికొన్ని ఈవీఎం ధ్వంసం ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ్ చంద్రిక, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న సాయంత్రం మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్లో స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానిపై సీరియస్గా యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరిగిన నేపథ్యంలో మొత్తంగా సిట్ విచారణలో మొత్తం 7 చోట్ల ఈవీఎంలను మాచర్ల నియోజకవర్గంలో ధ్వంసం చేసినట్టు కూడా గుర్తించారు. వాటిలో ఇప్పటికీ పాల్వాయి గేట్ వీడియోలో ఎమ్మెల్యే అరాచకం బయటపడగా ఇప్పుడు మరికొన్ని ఈవీఎం ధ్వంసం వీడియోలు కూడా వెలుగులోకి వస్తే వాటిని టీడీపీ నేతలైతే ప్రతి పోలింగ్ పోతు వారికి కూడా ఆ రోజు జరిగిన సంఘటనలు మొత్తం కూడా వీడియోలను సేకరించి వెలుగులోకి తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రెంటచింతల మండలం జట్టిపాలెంలో పోలింగ్ బూత్లో ఒక ఈవీఎం ధ్వంసం వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. మరోవైపు రెంటచింతల మండలంలోనే తుమ్మూరుకోటలో మరొక ఈవీఎం ధ్వంసం వీడియోను కూడా విడుదల చేశారు. మరోవైపు అదే మాచర్ల నియోజకవర్గంలో కారంపొడి మండలం ఒప్పిచెర్లలో కూడా మరొక పోలింగ్ బూత్కి సంబంధించి ఈవీఎం ధ్వంసాన్ని కూడా చేశారు. ఎంత వైసీపీ అల్లరి మొక్కలు, పిన్నెల్లి అనుచరులు పోలింగ్ బూతుల మీద పడి టీడీపీ ఏజెంట్లపై దౌర్జన్య దాడులు చేసి మారణాయుధాలతో వాటిని హత్యా ప్రయత్నాలు చేసి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పటికే 4 వెలుగులోకి రాగా మరొక 3 ఎక్కడనేది కూడా టీడీపీ నేతలు అయితే శోధన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇట్లా వరుస వెంబటి ఈవీఎంలో ధ్వంసం నేపథ్యంలో కూడా ఇన్ని అరాచకాలు జరిగాయా అనేది కూడా ఒకసారిగా మాచర్ల ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం అవాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇంకా ఎక్కడెక్కడ ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగాయి? మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ గుర్తించారు ఈవీఎం ధ్వంసం సంబంధించి? మొత్తం 7 చోట్ల జరిగినట్టు మా దృష్టికి వచ్చినాయని మా రాష్ట్ర కార్యాలయానికి కూడా తెలియజేశాం. అలానే ఇప్పటి వరకు అయితే 4 చోట్ల బయటపడ్డాయి. ఇప్పుడు నిన్ననే సంచలనం సృష్టించింది పాల్వాయి గేటు. స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన రౌడీ మూకలతో ఏం చేశాడో ఇవాళ దేశం మొత్తం కూడా చూసింది. అలానే ఇప్పుడు తెల్లారగానే మళ్ళా 3 చోట్ల తుమ్మరుకోట అంటే అట్లానే కారంపూడి మండలం ఒప్పిచెర్ల కానివ్వండి, జట్టిపాలెం కానివ్వండి 3 గ్రామాల్లో కూడా పోలింగ్ రోజున వాళ్ళు వైకాపా దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. మరి ఇంకొక 3 చోట్ల గుర్తించాల్సిన పని ఉంది. అసలు ఇవన్నీ కూడా కౌంటింగ్లో రేపు ఓపెన్ చేసిన తర్వాత పనిచేస్తాయా లేదనేది కూడా మాకు డౌట్ ఉంది. ఈ తీసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనే పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రతి చోట ఎన్నికల కమిషనర్ చెప్పాడు. ఏం చెప్పాడు? మాకు అనుసంధానం అయి ఉంది. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో పర్యవేక్షకులు దాదాపుగా 175 నియోజకవర్గాలకు 175 మంది సిబ్బంది పెట్టి పర్యవేక్షిస్తున్నారన్నాడు. మరి నిన్న స్వయంగా ఎమ్మెల్యే పాల్వాయి రైల్వే గేటు దగ్గర ఇంత దుర్మార్గానికి పాల్పడితే లోకం ప్రజానికానికి తెలియజేయటానికి కనీసం 4 రోజులు పట్టింది. మరి ఎందుకు పట్టింది? కాబట్టి ఎన్నికల వ్యవస్థ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంలో
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషను ఘోరంగా విఫలమైపోయింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గత వారం రోజులు బట్టి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, నిలబడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారు పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పెట్టాడు, గతంలో కొత్తగా వచ్చిన వ్యక్తులకు కూడా పెట్టారు. అయితే గతంలో రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇక్కడి నుంచి పంపించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు కింద మూలాల నుంచి కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, సిఏల వరకు తన సొంత మనుషుల్ని వైకాపాకి అధికార ప్రతినిధులాగా ఉండే వాళ్ళని నియమించుకోవటం వల్ల ఈ నేరాలు ఘోరాలు జరిగినాయి. ఎంత దుర్మార్గాలు జరిగినాయి అంటే పల్లెల మీద పడి ఎగబడి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా దౌర్జన్యాలు చేస్తుంటే పొలాల మీద పడి కనీసం కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కంప్లైంట్ ఎటువంటి స్టేషన్కి పోతే వాళ్ళని నిర్బంధించి కొడతా ఉన్నారు. మన మోర్జంపాడు పిల్లల్ని చూసాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లల్ని భార్యాభర్త ఓటేసిన తర్వాత వాళ్ళు అక్కడెక్కడో సంఘటన జరిగితే వీళ్ళని అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టడమే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ డాక్టర్ల మీద కూడా ఒత్తిడి తెచ్చారు. అసలు పల్నాడులో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థం కావట్లా. అసలు పల్నాడులో పిన్నెల్లి సోదరులతో ప్రత్యేక రాజ్యాంగం లాగుంది. ఇవాళ ఒకటే సవాల్ చేస్తా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు తప్పు చేయలేదనుకుంటే ఇవాళ రా, నువ్వు లొంగిపో. నువ్వు నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడుగా, పక్కన భుజాన్ని చెయ్యేసి ఇదో పెద్ద ఆణిముత్యమని. నీకు ఆణిముత్యం అయితే నువ్వు రా, ఇవాళ లొంగిపో. నువ్వేం తప్పు చేయకపోతే నీ అంత దుర్మార్గాలు ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఎవడూ చేయలేదు. నువ్వు శిక్షార్హుడివి, నీకు ఓటమి తథ్యం. తర్వాత కూడా తదుపరి కూడా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి తెలియజేస్తాం. అయితే మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరిగిన దాడులు, ఏజెంట్లపై దౌర్జన్యాలు, హత్యా ప్రయత్నాలు ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెప్పండి, ఏంటి ఈ దాడులకు గురైన వారు మొత్తం కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఎలా చూస్తారు పిన్నెల్లి వర్గ దాడులు? ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం మాచర్లలో. గత స్థానిక సంస్థల్లో ఆ రోజున చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికి చంపారు. ఆ రోజున కూడా ఏ విధమైన చర్యలు లేవు. అలాగే జల్లయ్యని, అటువంటి వాళ్ళని ఎంతోమందిని బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పరులు బడుగు బలహీన వర్గాల మీదే ఈ దాడులు జరిగినాయి. ముఖ్యంగా మొన్న కారంచేడులో కూడా చూసాం. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి, రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు ఎంత దారుణానికి ఓడిగట్టి ఆ రోజున గందరగోళం చేసి భయభ్రాంతులు చేసి ఓటేయడానికి కూడా ఈ ప్రజలు రావడానికి కూడా చాలా భయపడిన పరిస్థితి. మేము ముఖ్యంగా ఏమని డిమాండ్ చేస్తున్నామంటే ఈ ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు కూడా ఈవీఎంలు ధ్వంసం చేసిన ఈ రికార్డులు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో నామకే వాస్తే కేసులు అంత ముందు పెట్టి మాత్రం అంటే ఎమ్మెల్యే ఎవరో కూడా ఈ పోలీసులకు తెలియదా అనే ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎలక్షన్ మొత్తం మాచర్ల నియోజకవర్గంలో మళ్ళా పోలింగ్ జరపాలి కంపల్సరీగా, న్యాయపరంగా. ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది ఈ రోజున. మేము బడుగు బలహీన వర్గాలను మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసాన్ని 7 చోట్ల 7 ఈవీఎంలు ధ్వంసం చేసిన అంశాన్ని సిట్టు విచారణలో కూడా వెలుగులోకి వచ్చి గుర్తించారు. వాటిలో ఇప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాగా మరి ఒక 3 చోట్ల ఈవీఎంల ధ్వంసం ఈరోజు టీడీపీ నేతలైతే వాటిని బహిర్గతం చేయడం జరిగింది. మరోవైపు పోలింగ్ రోజున అత్యధికంగా దాడులకు గురైన వారు మొత్తం కూడా బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 ఏళ్లలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల నేపథ్యంలో కూడా వాళ్ళు గట్టిగా పోలింగ్ బూతుల వద్ద ఏజెంట్లుగా కూర్చునేందుకు రాగా పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ నేతలపై కూడా హత్యా ప్రయత్నాలు చేసి వారిని దాడులు చేసి దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మొత్తానికి మాచర్ల నియోజకవర్గంలో వరుస వెలుగులోకి వస్తున్న ఘటనలకు సంబంధించి. థ్యాంక్ యూ సాంబశివరావు.